ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ముఖ్యంగా గమనించాలా, దొరల పాలన సిద్దిపేట ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు వారి మొట్టమొదటి సైకిల్ నుండేనా స్కూటర్ నుండేనా అడుగుతా ఉన్నా. మరి ఏ విధంగా ఉండే ఇవాళ ఏ విధంగా తయారైనరు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ నిద్రపోయే పరిస్థితి లేదు కాబట్టి నేను నిద్రపోను, వాళ్ళని నిద్రపోనియా. ఇంకొకటి, ఈరోజు అమరవీర స్తూపం దగ్గరికి వచ్చి, అరే నీకు రూల్స్ తెలుసా? నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజీనామా చేసిన. స్పీకర్ ప్రొఫామోలా స్పీకర్ కు తిరుపతికి వెళ్ళి నేను స్పీకర్ కు రాజీనామా ఇచ్చిన. అది తెలియదా స్పీకర్ ప్రొఫామాలు ఇవ్వాలని? ఆడ అమరవీర స్తూపానికి మచ్చ తెచ్చిన ఘనత హరీష్ రావు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను చెప్పిన అమరవీర కుటుంబాలకు ఇస్తామో నేను రాజీనామా చేస్తున్నా. దమ్ముంటే రాజీనామా చేయి, అమరవీర కుటుంబాలకు నా సీటు కూడా ఇస్తా, నీ సీటు కూడా ఇవ్వంటే సప్పుడు లేలే. 2-3 నెలలు ఆగిన, 2-3 నెలలు ఆగినాక ఈయన నా ముందుకు రాలే. ఇవాళ అదే పరిస్థితి ఉంటది. కాసుకో బిడ్డ, రేవంత్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పడు. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఆగస్టు 15th నాడు రైతులకు ఏదైతే రుణమాఫీ అన్నాడో 100కి 100 రూపాయలు చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మామ ఇద్దరు రాజీనామా చేయండి, నేను రేవంత్ అన్న పోటీ చేస్తాం, గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొనుగోట్లు చేయించి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు బాగా సంపాదించిన బిడ్డ, మళ్ళా 5 ఏళ్ల వరకు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాం. మళ్ళా మొదటి ఏడికెళ్ళి ప్రారంభమైనవో ఆడికి తెచ్చే వరకు మిమ్మల్ని నిద్రపోనిగా మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా వీడికెళ్ళి హెచ్చరిస్తా ఉన్నా. ఒకటి గమనించాల, మాటలు మస్తు మాట్లాడొచ్చు, మేము మాటల మనుషులము కాదు, చేతల్లో చూయిస్తామని చెప్పి కూడా తడాకా చూయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వర్గాల్లో రిప్రజెంటేషన్ లేదు. బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది మనది. ఇలా పనులు కావాలంటే ఒక నీలం మదన్నను గెలిపింది. 6 నియోజకవర్గాలు సిద్దిపేట ఎట్లుంటదో మిగతా 6 నియోజకవర్గాలు కూడా ఆ విధంగా తయారు చేస్తామని చెప్పి కూడా మరి రేవంత్ అన్న చెప్పమనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేంద్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా అమలు అవుతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటే ఇక్కడ నీలం మధును ఎంపీగా మనం గెలిపించి పంపాల్సిన అవసరం ఉందని సరళంగా తెలియజేస్తూ, ఈ రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా అనే మాటకు కట్టుబడి పాపం రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఎంత స్పీడ్ వద్దు, ఎందుకంటే నేను చెప్పింది ఆగస్టు 15వ తారీఖు నాడు. ఆగస్టు 15వ తారీఖు నాడు సాయంత్రము, ఆగస్టు 16వ తారీఖు నాడు పొద్దున్న స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఉత్తరం పట్టుకొని స్పీకర్ దగ్గరికి రండి, మేము కూడా వస్తాము. 15వ తారీఖు నాడు రుణమాఫీ కాకపోతే అప్పుడు మీ రాజీనామాను మరి మీరు సమర్పిస్తారా? మరి రేవంత్ అన్నకు ఛాలెంజ్ విసురుతున్నారు. రేవంత్ అన్న ఆ ఛాలెంజ్ తీసుకొని మరి ఆయన చేస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఆగస్టు 15 వరకు దయచేసి వేచి చూడాలని చెప్పి నేను హరీష్ రావు గారిని ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఇకపోతే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? నిన్న అమిత్ షా వచ్చిండు, రిజర్వేషన్లను రద్దు చేస్తా అని ఆయన వేదిక మీద నుంచి చెప్పాడు. ఏ రిజర్వేషన్లు రద్దు చేస్తాడట? మైనార్టీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాడట. రద్దు చేస్తే 52% ఉన్న బీసీలు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన పిల్లలకు చదువులకు అవకాశం ఉండదు, ఉద్యోగాలకు అవకాశం ఉండదు. రాజ్యాంగాన్ని చేతులకు తీసుకొని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లనే రద్దు చేస్తామనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాముని పేరిట ఓట్లు అడుగుతూ దేవుణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చి, మన శ్రీరామనవమి జరిగింది కదా, జరిగిందా లేదా? మీరందరూ కూడా శ్రీరామనవమి పెళ్లి చేసిందా లేదా? రాముడికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మీ చిన్నప్పటి నుంచి కూడా చేస్తారు కదా. మరి మన మోడీ బాలరాముని ప్రతిష్ఠించినప్పటి నుంచి కాదు కదా మనం చేసేది.
మరి బాలరాముడు అని చెప్పి చిన్న రాముడిని పెట్టకుండా అంత పెద్ద రాముడిని పెట్టిండు. రాముల వారి పక్కన సీత లేదు, లక్ష్మణుడు లేడు, ఆంజనేయుడు లేడు. అంటే బాలరాముడు పెళ్లి కానుడు, ఆయన బ్రహ్మచారి కాబట్టి అక్కడ కూడా బాలరాముని బ్రహ్మచారిగా పెట్టి సీతను పక్కన లేకుండా చేసిండు. అది పోనీ గుడి పూర్తి అయిందంటే గుడి పూర్తి కాలేదు. ఎవరు వేద పండితులు ఎవరు కూడా రాలేదు. ఎందుకు అంటే అది సరైంది కాదు, నిలబెట్టడం పూర్తి కాకుండా అది మనకు మంచిది కాదు, నష్టం జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా తప్పుకున్నారు. అయినా కూడా ఆయన ఒక్కడే దేవుణ్ణి నిలబెట్టుకొని ఆయన ఒక్కడనే ప్రపంచానికి చూపెట్టుకొని ఈ రోజు దేవుడి పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. మళ్ళీ గెలిచినాక చేసేది ఏంటి? మన కోసం ఏం పని చేయదు, అదానీ కోసం అంబానీ కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుంది. ఇప్పటికే ప్రైవేటీకరణ చాలా అయిపోయినాయి, ఇంకా వస్తే మొత్తానికి మొత్తం అన్ని ప్రైవేటీకరణ చేసి అదానీ చేతిలో అంబానీ చేతిలో పెడితే వాళ్ళ ఏ రేట్ ఇస్తే ఆ రేటు మనం కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల భూములు కూడా ఈరోజు వాళ్ళకే లీజుకి ఇస్తారు, రైతులు వాళ్ళ దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి బిడ్డకు, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించింది, ఒక ముదిరాజ్ బిడ్డకు అవకాశం కలిగించింది. ఈ ముదిరాజ్ బిడ్డకు తోడుగా అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కూడా అన్ని వర్గాలకు మేలు జరగాలని బీసీ కులగణన తీర్మానం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, అని ప్రజా పార్టీ అని తెలిసి అనుకోవాలి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఒక కలెక్టర్ ఉండి ఈడ మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ, రంగనాయక సాగర్ లో రైతులను కలకలతోటి వాళ్ళ కన్నీళ్లతోటి ప్రాజెక్టులు కట్టి వాళ్ళ భూములు గుంజుకొని రోడ్డు మీద నిలబెట్టిన అభ్యర్థికి టికెట్ ఇచ్చిన ఈడ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండు కదా, బీఆర్ఎస్ పార్టీలో నాయకులు లేరా? ఈ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలే లేరా? ఉద్యమకారులే లేరా? ఒక కలెక్టర్ కు ఎమ్మెల్సీ ఉన్నోనికి మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ పదవి ఇస్తారు. ఈ జిల్లాలో ఎవరు లేరా? ఉద్యమకారులు లేరా? ఒక్కసారి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ కార్యకర్తలారా. ఉన్నోనికే పెట్టేది పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి నుంచి పెట్టి ఒక పంచాయతీ నుంచి పార్లమెంట్ తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఈరోజు దేశంలో కూడా ఈడ రాష్ట్రంలో కులగణన ఎట్లయితే చేసినామో దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తాడు, అన్ని రిజర్వేషన్లు ఉండడానికి జనగణన సమానత్వం ఉండాలని అందరికీ కూడా కులగణన చేస్తా అని చెప్తుండు దేశంలో. మనం ఇన్ని 2 సార్ల నుంచి 10 ఏళ్ల నుంచి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ప్రెస్ మిత్రులారా అధికారంలో ఉంది కదా. మరి ఎప్పుడన్నా ఈ 10 ఏళ్లలో ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిరా అన్న? ఒక్కరికైనా 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చిరా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ 6 గ్యారెంటీల గురించి గ్రామ సభలు పెట్టి, మున్సిపాలిటీలో సభలు పెట్టి ఒక ఫామ్ ఇచ్చి 6 గ్యారెంటీలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోమన్నది, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు చేసుకోమన్నది, గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకు గ్యాస్ సిలిండర్ చేసుకోమన్నది. ఇవన్నీ చిత్తశుద్ధి ఉంది, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ అన్న సీఎం ఉన్నాడు కాబట్టి, ప్రజల పక్షంలో ఉన్న కాబట్టి, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఉన్నాడు కాబట్టి కదా ఈరోజు మీ గురించి ఆలోచించే నాయకుడు రేవంత్ అన్న నన్ను దీవించి నాకు టికెట్ ఇచ్చి ఈ మెల్లగడ్డ నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు. మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయండి, ఓటు వేస్తే చేతి గుర్తుకు వేస్తే రేవంత్ రెడ్డి అన్నకి వేసినట్టు, ఇందిరమ్మకి వేసినట్టు ఈ బిడ్డకు. ఎందుకంటే ఆ రోజు కూడా ఇందిరాగాంధీ ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమెను ప్రజల మధ్యలో బుల్లెట్లతో కాల్చి 46 బుల్లెట్లతో కాల్చి చనిపోయిండ్రు. కానీ ఆమె ఎన్ని త్యాగాలు చేసిందన్న, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని త్యాగాలు చేసింది. ఈ నాయకులు చేస్తారు, త్యాగాలు చేసిందంటే మేమంటారు పెట్రోల్ బాటిల్ పట్టుకుంటారు, అగ్గి పెట్టి ఉండదు ఉంటుందా? మరి త్యాగాలు చేసిన పార్టీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, మన గురించి ఆలోచించే పార్టీ, మన ప్రజల గురించి పేదల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంకొక పార్టీ చెప్తుంది మతం గురించి చెప్తుంది, కానీ మా కాంగ్రెస్ పార్టీ మతం కాదు, సమానత్వం కావాలంటుంది, సమానత్వం చూడాలంటుంది, రామ్ రహీం రాబర్ట్ అందరినీ సమానంగా చూడాలనుకునేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక మతం గురించి చూసే పార్టీ కాదు. మేము గర్వంగా చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఇండియా అని చెప్తాం, మా భారతదేశంలో అంటాం, భారతీయులం అని చెప్తాం. మా పార్టీ అలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఒక్కసారి ఆలోచన చేయండి, మనకు సమానత్వం కావాల్సిన పార్టీకి వేయాలి ఓటు.
ఒక్కసారి మన భవిష్యత్తు మనం ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను దీవించి మీకు సేవ చేసే భాగ్యం కలిగిపోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.